సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఎగిసిపడుతున్న మంటలు 5వ ఫ్లోర్ లో మంటల్లో చిక్కుకుంది. 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోవడం జరిగింది. మంటలు ఆర్పుతున్నారు. బ్యాంకులో విలువైన ఫైల్స్ దగ్ధమైనట్టు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. సండే సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్? మంటలు అదుపులోకి వచ్చాయా? శీలా, ప్రస్తుతం అయితే మంటలు భారీగానే ఎగిసిపడుతున్నాయి. 5వ అంతస్తులో ఎస్బీఐ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోని 5వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించడానికి అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఈ మంటలను అదుపులో తీసుకోవడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ మంటలైతే అదుపులోకి రావడం లేదు. అయితే దీని వెనకాలే కొన్ని అంటే జనావాసాలు ఉండడంతో అపార్ట్మెంట్స్ కానీ మిగతా నివాసాలు ఉండడంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మొత్తం దట్టమైన పొగలు, భారీగా ఎగిసిపడుతున్న మంటలతో పరిసర ప్రాంతాల్లో ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం కంట్రోల్ చేయడానికి అయితే తీవ్రంగా ఇటు ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్ల సాయంతో తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అవసరమైతే మరొక 2 కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే 5వ అంతస్తు కావడంతో కొంత ఫైర్ సిబ్బంది కొంత ఇబ్బంది అవుతుంది. అయితే లిఫ్ట్ ఏదైతే ఫైర్ ఇంజిన్ తీసుకోవడం కూడా వారు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం అవుతుంది. అయితే ఈ రోజు సండే కావడంతో, సెలవు దినం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే మాత్రం ఇందులో ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. తీవ్రమైన ప్రమాదంగా మిగిలి ఉండేదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అంటే జనాలు ఎవరు లోపడలేదు, కానీ అగ్ని ప్రమాదం అనేది చాలా భారీది కాబట్టి ప్రస్తుతం దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. శీలా. రైట్, థ్యాంక్ యూ రమణ.